హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో అరబిక్ క్లర్క్ ఫుల్ మార్క్ టెస్ట్ 12 అనాలిసిస్ అండ్ ప్రాక్టీస్ వీడియో అయితే చూడబోతున్నాం. ఈ వీడియోలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్స్ ఉన్నాయి. ఇది ఎలాంటి టీచింగ్ వీడియో కాదు, జస్ట్ లెర్నింగ్ వీడియో. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, అక్కడ డిస్ప్లే అవుతున్న క్వశ్చనే నాకంటే ముందుగా మీరు సాల్వ్ చేయాలి. అండ్ మీకు ఒకవేళ ఆన్సర్ కానీ రాకపోతే నేను నాకు ఓన్గా ట్రై చేసిన తర్వాత ఆన్సర్ కరెక్టా రాంగా అని పక్కనే చెక్ చేసుకుంటూ ఉంటాను. ఒకవేళ నాకు క్వశ్చన్ కానీ రాకపోతే చెక్ చేసుకున్న వాటిలోని ఏదైతే నాకు సింపుల్గా అప్రోచబుల్ ఉంటుందో ఆ మెథడ్ని నేను ఇక్కడ సాల్వ్ చేసి చూపిస్తాను. సో ఆ రకంగా క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో కోసం చెప్పాలి అంటే, ఈ 12th మార్క్ టెస్ట్లో నాకైతే 45.50 అవుట్ ఆఫ్ 80 మార్క్స్ అయితే వచ్చాయి. ఎన్ని అటెంప్ట్ చేశాను అంటే 53 అటెంప్ట్ చేశాను. టోటల్ పర్సంటేజ్ ఎంత యాక్యురసీ ఉందంటే 89% యాక్యురసీ ఉంది. మినిమం మనకి 95% యాక్యురసీ రావాలి. సో దానికి తగ్గట్టే మనం కష్టపడాలి. ఇంకా రేపటి నుంచి కంటిన్యూస్గా సెక్షనల్ టెస్ట్ వీడియోస్ కానీ, లేకపోతే స్మార్ట్ కీడాలో క్విజ్ వీడియోస్ కానీ, స్పీడ్ డ్రిల్స్ ఉంటాయి, ఆ వీడియోస్ కానీ లైవ్లో వస్తూనే ఉంటాయి. ఇంకా ప్రిపరేషన్ పెంచాల్సిన టైం అయితే దగ్గర పడింది. ఇంకా జస్ట్ 1 మంతే ఉంది. సో నాకు వచ్చే స్కోర్స్కి నేనైతే డబుల్ ప్రిపరేషన్ పెట్టాలి, కానీ బద్ధకం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్వశ్చన్ రాంగ్ పెట్టానబ్బా. రాంగ్ పెట్టలేదు, వదిలేసాను రాంగ్ డయాగ్రామ్ వల్ల. చూద్దాం. A man starts moving from his gym to reach office. ఓకే, జిమ్ నుంచి వెళ్ళాడు. ఇంకా కొద్దిగా ఎక్కువ స్పేస్ ఉంటే బాగుంది. స్పేస్ వచ్చింది. ఓకే, ఇది జిమ్ అనుకుందాం. He starts moving in north direction. After moving 3 meters, he took right turn and walked 4 meters. And after he took left turn and walked 4 meters. Then he took right turn and walked 2 meters. After he took a right turn and walked 4 meters. Finally he took a left turn and walked 1 meter. Right, left. Okay, ఇది left. He walked 1 meter. So he reached his office. Diagram ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్, if a man moves 3 meters in the south direction from his office, ఇది ఆఫీస్. 3 meters south direction from his office to reach shop. Then what is the shortest distance between the gym and the shop? సో ఇది ఒక 4 meters, 2 meters, 1 meter, 7 meters. 7 meters కరెక్ట్గా రాంగ్గా చూద్దాం. ఇది క్వశ్చన్, 7th క్వశ్చన్. 7th క్వశ్చన్, 7 meters కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, if a man moves 3 meters in the west direction from his ఆఫీస్ నుంచి 3 meters వెస్ట్ డైరెక్షన్కి వస్తే he reach home. Okay, then what is the shortest distance between the gym and home? That is Pythagorean triplets 5 meters. Answer right or wrong check చేద్దాం. 5 meters correct. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. ఓకే, 11th మిస్టేక్ చేశాను అన్నమాట. ఎందుకు మిస్టేక్ చేశానో చూద్దాం. మనం ఎక్కువ స్పేస్ పెట్టుకున్నాం, మొత్తం స్పేస్ డిలీట్ చేసుకోవచ్చు. 8 persons S, T, U, V, W, X, Y, Z are sitting around a square table. 4 friends are sitting at the corner of the table facing inside the center. మిడిల్లో కూర్చున్న వాళ్ళు అవుట్ సైడ్. ఓకే, ఇక్కడ ఒక డయాగ్రామ్ వేద్దాం. స్క్వేర్ టేబుల్, ఇన్సైడ్
కార్నర్లో ఉన్న వాళ్ళు, మిడిల్లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్. ఇంకొక పాసిబిలిటీ కూడా వేసుకుందాం సేఫ్ సైడ్కి. ఎగ్జామ్లో మీరు యారోస్ అన్నీ చాలా ఫాస్ట్గా పెట్టాలి. ఇక్కడ వీడియో ఎక్స్ప్లెనేషన్ కాబట్టి నేను నెమ్మదిగా చేసుకుంటున్నాను. ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదు. ఓకే, 3 persons sit between T and X. T sits a third to the right of W. Z sits immediate right of W. Z doesn't face inside the center. ఓకే, W ఒకవేళ సెంటర్లో పెడదాం. Wకి ఇమీడియట్ రైట్లో Z ఉండాలి. Z సెంటర్లో ఉండకూడదు కాబట్టి W కార్నర్లో పెడదాం. అప్పుడు Z అవుట్ సైడ్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ Z sits immediate right of W. Z doesn't face center. Condition satisfy. T sits a third to the right of W. T sits a third to the right of W. 1, 2, 3. ఓకే, థర్డ్ టు ద రైట్ అక్కడితో అయిపోయింది. 2 persons sit between Z and S. ఇక్కడ ఒక S వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇంకొకటి W, T, ఇక్కడ Z. 2 persons sit between Z and S. 2 పాసిబిలిటీస్ వచ్చాయి. V sits adjacent to S and U. ఇక్కడ V పెడితే Sకి Uకి మధ్యలో V ఉంది. ఇక్కడ U పెడితే Sకి Uకి మధ్యలో V ఉంది. S doesn't sit adjacent to X. ఇక్కడ X రాకూడదు అంటే ఇక్కడ X రావాలి. అలాగే ఇక్కడ X రావాలి. ఇక్కడ ఒక X వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ కండిషన్ 3 persons sit between T and X. ఇక్కడ పెడితే 3 persons అవ్వదు. ఇక్కడ పెడితే 3 persons అవ్వదు. ఇక్కడైతే అడ్జసెంట్ అయిపోతుంది కాబట్టి ఈ డయాగ్రామ్ తప్పు. ఈ డయాగ్రామ్ కరెక్ట్. 3 persons, ఇటు చూసిన 3 persons. ఇప్పుడు మిగిలింది ఎవరు? Y. సో డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. If all the persons are sitting according to the alphabetical order from S in clockwise direction, S clockwise direction, S, T, ఇక్కడ U చూద్దాం, U, V, W, X, Y, Z. ఓకే, how many persons will remain same after rearrangement except S? ఇక్కడ T 1, W, X 3 persons. నేను ఇదే రాంగ్ చేసాను. 2 పెట్టా, W ఓవర్లుక్లో వెళ్ళిపోయింది. ఓకే, అక్కడ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది దెబ్బ తినది. నెక్స్ట్ క్వశ్చన్ 19 ఎందుకు రాంగ్ అయిందో చూద్దాం. S గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు U అవ్వదు. ఇక్కడ గ్యాప్ ఇద్దాం. E గ్రేటర్ దాన్ U ఇది అవ్వట్లేదు. సేమ్ ఎలిమెంట్స్ అవ్వట్లేదు అంటే నైదర్ నార్, అది ఎయిదర్ ఆరా, ఎయిదర్ ఆర్. సేమ్ ఎలిమెంట్స్ అవ్వట్లేదు, ఆల్ 3 సింబల్స్ కవర్ అవుతున్నాయి, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు. కాబట్టి ఎయిదర్ ఆర్, ఇది ఒకటే పాసిబిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కరెంట్ వచ్చింది. సో certain number of people sit in a linear row facing the south direction. Okay,
1 minute. So to capture, activate. Okay, certain number of people facing south direction. ఎంతమందో తెలీదు. 5% sit between C and W. C, W, 1, 2, 3, 4, 5. W, C, 1, 2, 3, 4, 5. W who sits sixth to the right of O. 1, 2, 1, 2, 3, 4, 5, 6. ఓకి సిక్స్త్ రైట్లో డబ్ల్యూ. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ ఇక్కడ కూడా ఉంది కదా, సిక్స్త్ రైట్లో డబ్ల్యూ. 1 ఓ. అప్పుడు ఇది ఓకి సిక్స్త్ రైట్లో డబ్ల్యూ అవ్వదు. ఇక్కడ ఓ అనుకుంటే 1, 2, 3, 4, 5, 6. సో ఇది ఇక్కడే పోయింది. The number of persons sitting to the left of V is the same as the number of persons sitting to the right of A, who sits second to the right of C. Who sits second to the right of C? A. Okay. Sitting to the left of V. బికి లెఫ్ట్లో ఎంతమంది ఉంటారో ఏకి రైట్లో కూడా అంతమంది ఉంటారు. ఓకే. వి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ. ఓకి లెఫ్ట్లో 1, 2, బి. ఓకే, సరిపోయింది. అండ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్. సారీ, వి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ. 1, 2. థర్డ్ లెఫ్ట్. అలాగే అండ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్. ఎల్కి ఇమీడియట్ రైట్. హూ సిట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది రో. ఓకే. ఏకి రైట్లో ఎంతమంది ఉన్నారో వీకి లెఫ్ట్లో కూడా అంతేమంది ఉంటారు. సరిపోయారు. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఏ అండ్ డబ్ల్యూ. ఇంత చిన్న సింపుల్ క్వశ్చన్ నేను ఎందుకు వదిలిస్తాను. 20 సెకండ్. సర్టెన్ నెంబర్ అంటే కొద్దిగా ఫియర్ ఉంది, దాన్ని ఓవర్కమ్ చేయాలి. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఏ అండ్ డబ్ల్యూ. 1, 2, 3, 4, 5, 6, 7. మోర్ దాన్ 5, విచ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఫైనల్. సరిపోయింది. The number of persons sit to the left of L is 3 less than the number of persons sit to the right of dash. Left of L, right of ఎంత? W, V, A. సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్ కాబట్టి 0. ఇది ఈ క్వశ్చన్ అర్థం కాలేదా? సియా. నంబర్ ఆఫ్ పర్సన్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి 0. రైట్ ఆఫ్ డాష్. సికి రైట్లో 3. -3 చేస్తే 3 less than 0. సరిపోయింది. ఓ, ఆ రకంగా వచ్చిందా? ఓకే, ఆన్సర్ ఈస్ సి. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ లీనియర్ రో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 20 persons, which is correct answer.
నెక్స్ట్ క్వశ్చన్ 25. ఓకే, నేనైతే రాంగ్ చేశాను. 25 ఏంటో చూద్దాం. ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఆల్ ద ఈవెంట్ డిజిట్స్కి 1 యాడ్ అయింది. యాడ్ చేసే 7 5 1 9 5 3 8 యాడ్ అయితే 9 7 3 ఇక్కడ 5 7 9 9 7 7. Okay, then how many numbers will be formed with a digit repeated them in twice? Digit repeat twice అనేది only one, which is correct answer. సరిపోయింది. నెక్స్ట్, in the number 74125284, if all the digits are first increased by 1, how many digits that are less than 5 will appear twice or more 3 times, twice or more times in the number thus formed? ఆన్సర్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు ఏంటి, ఇంక్రీజ్డ్ బై 1 కదా. 8 5 8 5 2 3 6 3 9 నెక్స్ట్ 7 నెక్స్ట్ 5. How many digits less than 5? Less than 5 3, more than appear twice. Okay, less than 5 అన్నాడు అంటే 5ని నాట్ ఇంక్లూడెడ్, సో 1 ఈజ్ ఆన్సర్, విచ్ ఈస్ ఓకే. లెస్ దాన్ 5 అన్నారు, కానీ ఇక్కడ 5ని కూడా ఇంక్లూడ్ చేశారే. ఓకే, 5ని ఇంక్లూడ్ చేయలేదు, ఓన్లీ 3ని ఇంక్లూడ్ చేశారు. దట్ ఈస్ 1 కరెక్ట్ ఆన్సర్. నేనే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యా, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లేదు. నెక్స్ట్, హౌ మెనీ పేర్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ in the word security, each of which has as many letters between them in the word in both forward and backward directions as they have between them in the English alphabetical series? S E C U R I T Y, S T U V W X Y Z, E F G H I E I J K. Okay, C D E F G H U V W X Y, so U Y. R S T U I J K T U. Okay, forward direction 3 వచ్చాయి, backward చూద్దాం. Y Z A B C D E F Y E. క్వశ్చన్ 35 రాంగ్ ఎందుకైంది, నేను మోర్ దాన్ 3 ఇచ్చాను. బోత్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అని కూడా అన్నాడు కదా. Y Z A B C D E T U V W X Y Z I J K L M N R S T U V U V W X C D E F. సో YE అనేది క్యాలిక్యులేట్ అవ్వదు, వైతో ఎండ్ అయిపోయింది. సో ఓన్లీ 3 కన్సిడర్ చేశారు. సో ఆన్సర్ ఈస్ 3. నాకు ఇంకా ఇది డౌటే. సో 7 persons KLMNOPQ work in a bank. Their designations in descending order are O is not junior. Okay, descending order అన్నారు. ఫస్ట్ ED, PCGM,
CGM, GM, DGM, AGM, AM. O is not the junior most person. Okay, two people are ranked between M and P. M and P. అలాగే P ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. 4 people are senior to K. 1, 2, 3, 4. 4 people are senior to K. Q is an immediate junior to L. Q is an immediate junior to L. P is junior to K. P is junior to K. 1, 2 అంటే CGM దగ్గర M రావాలి. And is not the junior most. Okay. L below Q రావాలి. So L below immediate Q. O is not the junior most person. సో O ఇక్కడ, ఇంకా మిగిలింది K, L, M, N. ఓకే, ఇది ఫాస్ట్గానే అయిపోయింది, మరి ఎందుకు వదిలేసాను? హౌ మెనీ పీపుల్ ఆర్ ర్యాంక్ బిట్వీన్ ద AGM అండ్ M? AGM అండ్ M. ఓకే, AGM అండ్ M ఓన్లీ 2. Right or wrong? Only 2. Correct answer. Next question. Who is the ED? L. Correct answer. Select the correct pair. AGM P. Correct pair. AM N కాదు, PCGM కాదు, DGM కాదు, CGM కాదు. Correct answer. Next. Who among the following is not junior to M? నాట్ జూనియర్ టు M అంటే CE. అలాగా C అంటే Q, నాట్ జూనియర్. L, నాట్ జూనియర్. బోత్ C అండ్ E. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఈజ్ అన్ ఇమీడియట్ జూనియర్ టు CGM? O. కరెక్ట్ ఆన్సర్ కదా? కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్వాంట్ సెక్షన్కి వచ్చేద్దాం. క్వాంట్ సెక్షన్లో ఫస్ట్, ద ఏరియా ఆఫ్ స్క్వేర్ A square, and area of rectangle 2 into L plus B, that is 3:14. Breadth of a rectangle is 9 centimeters. 3 9s are 27. 9 14s are 90, 36, 126. 9 3s are 9 14s are ఓకే, ఆలకన కూడా అవ్వదు. 14 రావాలి. ఓకే, సారీ, క్వశ్చన్ ఇక్కడే రాంగ్ తీసుకుంటున్నావు. ఏరియా 3 అయితే రెక్టాంగిల్ అనేది 14 అవ్వాలి. ఓకే, బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 9 మోర్ దెన్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్. A square A is equal to x అయితే breadth is equal to 9 plus x. If the perimeter of a square is 72 meters, 4A is equal to 72. 4 1s are 4 8s. ఇక్కడ 18కి వచ్చేస్తే 27. Breadth is equal to 27. A is equal to 18. Find the length of the rectangle. Okay, A square 18 square 324. Breadth 27 వచ్చింది. 2 into L plus B is equal to 14x. 3 1s are 3 zeros are into 108. ఇక్కడ కూడా ఇంటూ 108 తీసుకోవాలి. అప్పుడు
వెరీ టఫ్. 7 L is equal to 27, L is equal to 20, 20 అవనే అవ్వదు. 3 108 సారీ L ఇంటూ B కదా, ఇది 14 అవ్వాలి. ఓకే, L ఇంటూ B 27 ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ 108. 9 3s 9 12s 3 1s 3 4s 4 14s 40 16 56. L ఈజ్ ఈక్వల్ టు 56. క్వశ్చన్ వచ్చు కానీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఏది ఎక్కడ పెట్టాలి అనేది క్లియర్గా చూసుకోవాలి, అప్పుడే అవుతుంది క్వశ్చన్. ఈజీగా ఫాస్ట్గానే చేసేయచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రెజెంట్ ఇన్ క్లాస్ 5. క్లాస్ 5లో 7 ఉన్నారు. 7 8 15, 15 6 90 అంతేనా? సారీ 15 2s 30, 2 3s 6. ఆర్ఎల్స్ 90/15 చేసేయండి ఇంటూ 7. 5 3s 5 1s 5 5 6 30. వాట్ 18 కదా. 3 6 అంటే 6 7s 42 మెంబర్స్ ప్రెజెంట్ అయ్యారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రెజెంట్ ఇన్ క్లాస్ 5 42 is what percentage of the number of students absent in class 2nd? 2/7 into 98. 7 table 7 1s 4s 2 14s 28. ఇది ఎంత వాట్ పర్సంటేజ్ అన్నాడు, మోర్ ఆర్ లెస్ అని అడగల. సో 20 ఎంత డిఫరెన్స్ 14. సో 150%. టోటల్ 150%. 56. నెక్స్ట్ 10th క్వశ్చన్ కదా. 10th క్వశ్చన్ 150% కరెక్ట్ ఆన్సర్. తర్వాత 13th క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ ఎ ట్రైన్ ఈస్ 3/2 times the length of the platform. Length of the platform is x. Length of the train is 3/2x. టోటల్ డిస్టెన్స్ వచ్చేస్తుంది 3/2x plus x, that is 4x/2 is equal to 2x. Total distance. While moving with a speed of 13 meters per second, the train crosses the platform in 15 seconds. Then what is the length of the train? లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఇది 2x అయితే లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ కనుక్కోవడానికి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 13/15. 15 seconds అంటే బై 60 అంటే మినిట్. అంటే ఇది ఇంటూ 60 అయిపోద్ది. 15 4s 4 13s 52. 52 అవ్వాలి. ప్లాట్ఫామ్ 52. ఇదెంత అవ్వాలి? 108 అవ్వాలి. సారీ 104. 3/2 టైమ్స్ అన్నారు కదా. 3/2 of 52. 26 3 6 18 6 78. టోటల్ డిస్టెన్స్ ఎంత? 3/2 టైమ్స్ ఆఫ్ డిస్టెన్స్ 52 26 3 13s. చేసింది ఎక్కడ రైటా రాంగా? చేసింది అయితే రాంగే ఖచ్చితంగా. 117 meters. ఎక్కడ తప్పేశాను? ఆ ట్రైన్ లెంగ్త్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంగ్త్ రెండు కలపాలి. ఓకే,
length of train is equal to length of train is ఎక్కడ మిస్ అయ్యాను, కాన్సెప్ట్ ఎక్కడో మిస్ అవుతుంది. ఇందుకోసమని రేపటి నుంచి కాన్సెప్ట్ వైజ్ అయితే చేయబోతున్నాను. సో లెంత్ ఆఫ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 3/2 టైమ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ బై లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ లెంత్ కావాలి అని అనుకుంటే ఎల్పి ఈజ్ ఈక్వల్ టు 2/3x. LP is equal to 2/3x. So length of train is equal to x. ఇప్పుడు ఏమైంది, రెండు కలపాలి. LP length of train plus length of platform is equal to x plus 2/3x. అర్థమైంది. దట్ ఈస్ 5x/3. ఓకే, ఇప్పుడు టైం ఇచ్చాడు. ట్రైన్ క్రాసెస్ ద ప్లాట్ఫామ్ దట్ ఈస్ 15 seconds. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టైమ్ 15 seconds ఈజ్ ఈక్వల్ టు 5/3x బై x అంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్. ఓకే, బై స్పీడ్ అంతా 13 meters. 13 అవతలకి వెళ్తే 13 15 5 3s. ఇప్పుడు ఏమవుతుంది, 3 13s 39 ఈజ్ ఈక్వల్ టు x/3. 3x ఈజ్ ఈక్వల్ టు 3 30s 90 27 117. ఇదిగా సర్ప్రైజ్. 117 కరెక్ట్ ఆన్సర్. In a 3-digit number xyz, y is 5 times of x 5x, and z is 9 times of x 9x. If the sum of the digits of the three numbers is 15, 1 5 9, 159. or ఎంత సింపుల్ క్వశ్చన్ ఎందుకు వదిలేసావురా? క్వశ్చన్ చదవాలంటే నీకు టైం ఉండాలంటే ఫాస్ట్గా సాల్వ్ చేసి టైం మిగిల్చుకోవాలి. ఏ ట్యాంక్ కెన్ ఫిల్డ్ బై ఏ పైప్ ఇన్ 30 minutes. 30 minutes. ఇదంతా ఫిల్లింగ్ పైప్. Due to a leakage pipe, it actually takes 36 minutes to fill the tank. Filling pipe plus leakage pipe, అది 36 minutes అవుతుంది. How long would the leakage alone to empty the tank? లీకేజ్ ఎంత అవ్వాలి? 36. 3 1s 3 2s 120 అయ్యే ఛాన్స్ ఉందా? 36 5s 5 6 30 0 3 5 3s 15 180 ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ 6 36 5s. సో లీకేజ్ 1/1 చేస్తే 180 minutes. 180 minutes కరెక్ట్ ఆన్సర్. Class X has an average of 78. Total 78x. Class Y has an average of 82, that is 82y. If the overall average of both the classes combined with a total of 42 students, that is x plus y, the average is 80. What is the ratio of number of students in class X
to that in class Y. X plus Y 42. 42 స్టూడెంట్స్ 80 అయ్యింది. యావరేజ్ రేషియో చూద్దాం. 2 3s are 6, 2 9s are 18, 2 4s are 2 1s are 39, 41. That is 80. యావరేజ్ ఇది కూడా యావరేజ్ 80 వచ్చింది. అంటే దానికి డబుల్ ఉంది. ఫార్టీ టూని 6 7s 42, 7 6 42, 8 6 48, 6 8 48, 6 7 42. అవట్లేదే. ఇక్కడి నుంచి అలా రప్పించాలి. 42 7 3 4 7 అవుతుంది. 7 6 42, 9 టైప్లో అవ్వట్లేదు. 87 15 అవ్వట్లేదు. ఆప్షన్స్ వైజ్ 7 5 12 అవ్వట్లేదు. 1 1 2. సో ఆప్షన్స్ వైజ్ చూస్తే 3 4 ఉంది. అది రాంగా. 5 7 1:1. How? ఇప్పుడు ఏంటంటే 78x ప్లస్ 82y బై x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 80. ఇదైతే ఓవరాల్ యావరేజ్. ఇప్పుడు ఏమవుతుందంటే 78x ప్లస్ 82y ఈజ్ ఈక్వల్ టు 80x ప్లస్ 80y. x యువతలకు వస్తే 2x, y యువతలకు వస్తే 2y. x by y ఈజ్ ఈక్వల్ టు 1/1, దట్ ఈస్ 1:1. ఇది ఎలాగొచ్చింది అంటే ఇది నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అలాగొచ్చింది. గ్రూప్ యావరేజ్, ఓవరాల్ యావరేజ్, ఓవర్లీ అన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. యావరేజ్ కూడా ఈజీయే. A boat travels downstream. A plus B is equal to 42 kilometers per hour. 42 by A plus B. Upstream, A minus B is equal to 30 kilometers per hour. If it takes 2 hours to travel downstream for a certain distance, how long will it take to travel the same distance upstream? ఎంత డిస్టెన్స్, సేమ్ డిస్టెన్స్ అప్స్ట్రీమ్ ఉండాలి. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్? ఫస్ట్ డిస్టెన్స్ కనుక్కోవాలి. స్పీడ్ ఎంత? 42 kilometers per hour బై స్పీడ్ బై టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఇంటూ 2. 84 kilometers ఉంది. 82 kilometers అయితే ఎంత టైం పడుతుంది అప్ స్ట్రీమ్కి?
Boating is downstream, speed of boating upstream. ఓ ఓ ఓ ఎక్కడో తేడా కొట్టింది. స్పీడ్ ఆఫ్ బోట్ డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్. ఎలాగా ఐడియా ఉంది కానీ వ్యూ సొల్యూషన్. ఓకే, నేను చేసింది కొంతవరకు కరెక్టే. 42 into 2 hours is equal to total distance 84 వచ్చింది. అప్ స్ట్రీమ్ స్పీడ్ 30 kilometers. ఇప్పుడు టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై 84/30 ఇంటూ మినిట్స్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 60 చేస్తారు. 2 × 168. చేసింది కరెక్టే కానీ కాన్ఫిడెంట్గా లేదు. కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు 384 అంటే 18 square 384 కదా. 100 ఇటు 16 160 64 6 6 12 324. ఇక్కడ 16 2 పవర్స్లో రావాలి. సో 384కి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 3 1s are 3, 3 2s are 6, 3 8s are 24. ఇక్కడ 2 square 4, 4 3s are 4 2s are. ఓకే, అప్పుడు టోటల్ 3 square into 2 cube. 4 3s are 4 2s are అంటే 32 అవుతుంది. 32 అంటే 2 power 5. ఇది 3 into 2 square 2 power 5, 2 power 7 128 64 128 2 power 7. ఓకే, 3 into 2 power 7 into 2 power 10, that is 2 power 17 is equal to 2 power x into 2 into 3 x plus 1. అప్పుడు x ప్లేస్లో 16 వస్తుంది. 16 అనేది కరెక్ట్ ఆన్సరా? ఎస్. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మింగింది నాకు, అందుకే ఎగ్జామ్లో రాంగ్ క్వశ్చన్ వేసాను. రే 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 నెక్స్ట్ 31st క్వశ్చన్ ఎక్కడ ఉంది? 31st వచ్చేసా. ఇప్పుడు ఏంటంటే 382 ప్లస్ ఇక్కడికి వెళ్తే ప్లస్ అయిపోతుంది. 567 243 321 382 7 10 11 13 7 11 13 13 8 21 7 9 12 12 3 15 1531 minus 283 0 3 1 2 1230 1230 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ మార్క్ కనుక్కోమన్నాడు. 12 పవర్ 0 1 0 పాయింట్ ఇక్కడికి 1 వెళ్ళిపోతే 8, 12 పవర్ 8. 12 పవర్ 8ని 12 స్క్వేర్ హోల్ పవర్ 4 అని రాసుకోవచ్చు. 12 స్క్వేర్ అంటే 144, అక్కడ 1 మిగిలింది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఎందుకు ఇంత సింపుల్ క్వశ్చన్స్ని వదిలేస్తున్నావు నాకు అర్థం కాలేదు. 18 into 25 అంటే 100/4. 2s are 9s are 50s are, that is 450 minus 30 420 divided by 35. 7 5s are 7 6s are, that is 12. ఓకే,
Okay. A shopkeeper marked the price of a toy by 50%. అంటే 150%, 100% ఏమో CP, 150% ఏమో SP, and sold it such that he earned a profit of 20%. ఇక్కడ 50% ఇంక్రీజ్ అయింది, 20% ప్రాఫిట్ వచ్చింది. అండ్ if the marked up price of a toy is M, find the discount. సో ఇక్కడ 120% వచ్చింది అంటే ఎంత డిఫరెన్స్, 30/150 into 100, 0 15 2s 20% డిక్రీజ్ అయ్యింది. M 20% డిక్రీజ్ అంటే 4/5M. డిస్కౌంట్ 4/5M అంటే ఫైండ్ ద డిస్కౌంట్ 1/5M. అంటే M/5 అనుకోవచ్చు. అదే కరెక్ట్ ఆన్సర్. ఇది సింపుల్ క్వశ్చనే కదా, ఎందుకు వదిలేసావు? A and B invest a business at a capital of A 60,000, B 40,000. After 6 months, C joined. C joined the business with a capital of 7,500. At the end of the year, profit was 33,000. What was the share of C in profit? ఇక్కడ జీరోస్ కామన్గా ఉన్నాయి, జీరోస్ క్యాన్సిల్ చేసేద్దాం. ఇక్కడ 12 మైనస్ ఎక్స్. ఆ ఎక్స్ అనేది ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశారో అనేది. ఎన్ని మంత్స్ తర్వాత వచ్చారు అనేది. వాట్ వాజ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఎక్స్? ఇప్పుడు చూద్దాం. వీటిలో కామన్గా 5 12s, 5 8s, 5 1s, 5 5s, 3 4s, 3 4s, 3 3s. 12s are 48 is to 8 4s are 32 is to 3 12s are 36 minus 3x. What was the profit of C share? X 12 minus x చేయాలి. అప్పుడు అది ఇంకా పెద్ద తలనొప్పి. -36 3x ఎన్ని మంత్స్ తర్వాత? ఆఫ్టర్ ఆఫ్టర్ 6 months అన్నాడు కదా, 6 చేద్దాం. 2 3s, 2 2s, 2 2s. ఓకే, 12 2s are 24 is to 8 2s are 16 is to 3 3s are 9. 9/25, 24, 49 into 33 చేయాలి. ఇప్పుడు ఎంత అవుతుంది? సంథింగ్ ఈస్ మిస్సింగ్. చేద్దాం. కాస్త ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అయితే ఖచ్చితంగా కావాలి. A B by the end of the year
A12 B12 C అయితే 6 months పెట్టాడు. సి 6 months పెట్టిన 75,000 పెట్టాడు. బి అంతా 40,000 పెట్టాడు. ఏ అంతా 60,000 పెట్టాడు. 6 ones 6 twos 6 twos ఓకే 1000 పోయింది. 5 12s 5 8s 5 15s ఓకే. నెక్స్ట్ 2 12s 24 is to 2 8s 16 is to 15s 15. ఇప్పుడు ఏమవుతుంది? 4 10 15 2 5 55 into 33 by 15 11 5s 11 3s 5 3s is equal to 9,000. 9,000 correct answer. Super. In the mixture quantity of glycerin and water 12:7. ఒక మిక్చర్ ఉంది, దాని క్వాంటిటీ 12:7. When 240 milliliters of water is added, 240 ml added, ఇది 5 అయ్యింది. Find the quantity of the అప్పుడు 8:5 అయ్యింది. అప్పుడు క్వాంటిటీ సేమే కదా ఉండాలి. 8కి 12కి ఎల్సిఎం ఎంత? 12 8 4 3s 4 2s 3s 12 12 24 అనుకుంటే 12 2s that is into 2 into 3 చేయాలి. into 2 into 3 చేస్తే 24:7 2s 14 24:5 3s 15. 1 liter 240 అయితే what is the final quantity of water in the mixture? అప్పుడు 1 liter 240 అయితే 15 ఎంత అవ్వాలి? 15 240s 2400 50 5 4s 20 1 2 3600 అవ్వాలి. అంతే, 3600. సూపర్. ఇప్పుడు మైనస్ ప్లస్ అంటే ప్లస్ మైనస్ 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 అంటే ప్లస్ అంటే మైనస్ ప్లస్ మైనస్ మైనస్ అంటే ప్లస్ మైనస్ 20s 4 5s మైనస్ రావాలి కాబట్టి 5 4 11 3s 33 11 minus 3 8 అక్కడ ప్లస్ 8 రావాలి కాబట్టి 11 3 గ్రేటర్ దాన్ ఇది ఆప్షన్ ఏమో క్యాంట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6 12s 72 9 8s కూడా 72 మైనస్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ 8 9s 72 సో 9 8 ప్లస్ 1 వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ 120 10 12s 127 రావాలి. 5 6 30 5 12s ఓకే 5 12s 60 24s 4 3s
4 30s అంటే 2 into 5 ఉంది, 4 2s 8, 3 5s 15, 8 15s okay, somewhat 15 8s by 2 by 2 7.5 4. ఏది ఎక్కువ, ఇందులో ఏది ఎక్కువ, ఇందులో ఏది ఎక్కువ, ఇందులో ఏది ఎక్కువ? ఇది కూడా cannot be established. 3 12s are 36, 4 9s are 36, 12 3 12s are 36, 13 12 13 12 3s are no 20 ఎలాగవుతుంది? 3 12s are 36 అయితే 9 4s అవ్వదు, 4 9s are 2 2s are 3 3s are 2 3s are 6, 2 3s are 6, 6 6 20 అవుతుంది. 3 12 36, 4 9s are 6 6 కూడా 2 3s are 2 3s are 9 2s are 18, 18 2s are ఓకే. మైనస్ ప్లస్ అంటే ప్లస్ ప్లస్ 18 2s are 18 2s are by 3 by 3, ఇక్కడేమో 6, ఇక్కడేమో 0.66. నెక్స్ట్ మైనస్ మైనస్ అంటే ప్లస్ మైనస్ 2 5s 10 ప్లస్ 3 కాబట్టి 5 2 by 2 by 2, ఇక్కడంత 2.5, ఇక్కడ 1 ప్లస్ 6 ప్లస్ 2.5 మైనస్ 1, ఇది మైనస్ 1, ఇదే ఎక్కువ. సో ఇది కూడా కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. సో కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ 6 2s are 12, 4 3s are మైనస్ ప్లస్ అంటే ప్లస్ ప్లస్ 4 3s are by 6 by 6, ఇక్కడ చూద్దాం 6 2s are 12, ఇక్కడ కూడా 4 3s are మైనస్ ప్లస్ మైనస్ అంటే మైనస్ ప్లస్ 4 3 by 6 by 6, 6 6 cancel. So plus 4 minus 4 plus 4 plus 3 equal to x greater than or equal to y. Last question greater than or equal to y, ఇది కూడా కరెక్టే. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ క్వశ్చన్స్ అయితే చాలా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అండ్ మోడరేట్ లెవెల్లో ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ కూడా హాలీవుడ్లో గుడ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కంపేర్ టు టెక్స్ట్ బుక్ ఈజీ, కాస్త ట్రికీగా ఉంటాయి, బర్డెన్గా అనిపిస్తాయి. సో దేనికి ఉండాల్సిన లెవెల్ దానికి ఉన్నది. మీరైతే ప్రతిదీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ప్రతి మోడల్ నుంచి ఏ రకంగా వాడు క్వశ్చన్ అడుగుతున్నాడు అనేది మీ మైండ్లో ఉండాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అయితే బాగా వాడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.